ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్ ఇప్పుడు మనకి ఏ హెల్త్ ఇష్యూకైనా కూడా మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. సో మనకి ఈ హార్ట్ హార్ట్ రిస్క్స్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ కూడా మనకి హెల్తీగా ఉండడానికి మన లైఫ్ స్టైల్ కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏ విధంగా అలవర్చుకుంటే బెటర్ అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. అసలు మనం నెగ్లెక్ట్ చేస్తున్న విషయం. ఓ పక్క ఏమో మనం బాగా ఎక్కువగా అందరికీ చెప్తున్నాము హెల్త్ రిలేటెడ్ మెసేజింగ్ అందరికీ ఫోన్స్ ద్వారా వెళ్ళిపోతుంది. అందరికీ తెలుసు. ఎవరికీ తెలియని విషయం ఏమీ లేదు. అంటే ఇప్పుడు మీ ప్రేక్షకులకు కూడా తెలియని విషయం ఏదైనా కొత్తగా చెప్తారేమో ఈ డాక్టర్ గారనే వెయిట్ చేస్తుంటారు తప్ప, తెలిసిన విషయాలు మనం పాటించట్లేదు అన్న విషయం ఎవరికీ గుర్తు రావట్లేదు. ఎందుకంటే మనం ఆహారం విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, లేకపోతే వ్యాయామం మనం రోజు చేయాలనే విషయం కానివ్వండి, రెగ్యులర్గా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవాలనే విషయం కానీ, హార్ట్కి సంబంధించిన టెస్టులు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం చేయించుకోవాలనే విషయం కానీ అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. మరి ఇన్ని హార్ట్ అటాక్లు ఎట్లా వస్తున్నాయి? ఇంతమందికి ముందే తెలియకుండా ఎందుకు ఇలా మంది చనిపోతున్నారు అంటే, తెలియటం వేరు, వాటిని పాటించడం వేరు. ఎక్కడో సంహవ్ కార్డియాలజిస్టులు మేమే ఇది ప్రజల చేత పాటించగలిగేటట్టు చేయటంలో మేము విఫలం అవుతున్నాం. చెప్పడం బాగా చెప్తున్నాం, అందరూ చెప్తున్నారు. అందరూ వచ్చి ఇట్లాంటి ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు అందరూ బాగా చెప్తున్నారు. కానీ అది పాటించేటట్టు ప్రజల్ని చేయటంలో మనం ఎందుకో విఫలం అవుతున్నామేమో నాకు అనిపిస్తుంది. ఎందుకు ఊబకాయం ఈ రకంగా పెరిగిపోతుంది? ఎందుకు డయాబెటీస్ మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఇదిగా పెరిగిపోతుంది? ఎందుకని మనకి డయాబెటీస్తో పాటుగా బీపీగా ఎక్కువైపోవడము, హార్ట్ అటాక్లు ఎక్కువ రావడం, ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎందుకు పెరిగిపోతున్నాయి? అంటే మన అందరం జాగ్రత్తలు తీసుకొని, ప్రభుత్వం కూడా దానికి జాగ్రత్తగా దోహదపడి, సెలబ్రిటీస్ కూడా పూర్తిగా దానికి హెల్ప్ చేస్తే మనం ఎందుకు తగ్గించలేకపోతాం ఇలాంటివని? ఎందుకని ఇప్పుడు కూడా సిగరెట్ స్మోకింగ్ ఇంత ఎక్కువగా ఉంది? ఎందుకు ఇంత ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది? ఎందుకని మనకి ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనం ఆలోచించినట్లయితే, మనం ఎక్కడో హెల్త్ మెసేజింగ్ బాగానే వస్తున్నాం, మెసేజ్ అర్థం కూడా అయిపోయింది, కానీ ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకోవట్లే. ఆ విషయంలో మనం కనుక కొంత చేయగలిగితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రివెంటివ్ మెసేజెస్ ఇంతగా చెప్తున్నాం, ఇంత క్లియర్గా చెప్తున్నాం, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి తెలుసు, అదే ఇది చేయకూడదు, స్మోకింగ్ చేయకూడదు, ఇవాళ నుంచే మనం మానేయాలి అని చాలామందికి తెలుసు, కానీ మానలేకపోతున్నారు. ఇవాళ టెస్ట్ చేయించుకోవాలి, మన కొలెస్ట్రాల్ ఎంత ఉందో చూసుకోవాలి, దాన్ని మనం ట్రీట్ చేసుకోవాలి అనేది తెలుసు చాలామందికి. కానీ మనం ఇప్పుడు మనకి ఎప్పుడన్నా కొంచెం నడిస్తే డిస్కంఫర్ట్ వస్తుంది, గుండెల్లో ప్రాబ్లం ఏమైనా వస్తుంది, ఒకసారి మనం వెళ్ళి చెక్ చేయించుకోవాలి, కానీ భయం, ఏంటో భయం, చేయించుకుంటే మనకి ఏదైనా బయటపడుతుందేమో అన్న భయం. సో వీటిని అన్నింటినీ పోగొట్టుకొని అందరూ కూడా ఖచ్చితంగా మనం ప్రివెంటివ్ దిశగా రోజు 1 గంట నడిస్తే ఏం పోతుందండి? 1 గంట లేకుండా ఎవరూ లేం కదా. 1 గంట మనకి మనం కేటాయించుకోవటం మంచిదే కదా. మనం ఫుడ్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి కదా, అది కూడా మనకు తెలుసు కదా. ఎందుకు మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం? ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఏ విధంగా ప్రజల్లో అది మనం ఆచరణ యోగ్యంగా మనం ఏ రకంగా చెప్పగలం అనేది కనుక ఒకసారి సీరియస్గా ఆలోచించగలిగితే అందరూ కూర్చొని మనం దీనికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా కనిపెట్టగలం. ఓకే. సో సార్ వన్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఉన్నటువంటి జనరేషన్లో మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. సో ఈ హార్ట్ హెల్త్ గురించి ప్రజలకి అవేర్నెస్ కోసం మీరు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? నేను వాళ్ళకు ఎప్పుడు ఒకటే సజెషన్ ఇస్తాను. మీరు హార్ట్ హెల్త్గా ఉంచుకోవాలి అంటే మీరు ఏం చేయాలి అనేది కొత్త విషయాలు మీరు ఎతకద్దు. ఇదేదో తమలపాకు తీసుకొని దాంట్లోపల గార్లిక్ పెట్టి దాని లోపల కొంచెం ఒక్కేసుకొని తింటే గుండె జబ్బు పోతుంది అనేది కాదు. ఇట్లాంటివి ఎతక్కండి, వాట్సాప్లోను ఇన్స్టాగ్రామ్లోను ఎతక్కండి. మీకు తెలుసు హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మీకు తెలుసు. అడ్నాస్యం చెప్పున్నాం. మీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవటం, వ్యాయామం రెగ్యులర్గా చేయటం, వ్యసనాలకు దూరంగా ఉండటం, గుండెకి సంబంధించిన టెస్టులు చేయించుకోవటం, ఇవి చాలు. ఇంతవరకు మనం చేశాము అని అంటే మనం హార్ట్ ప్రాబ్లం రాకుండా 90% వరకు నివారించుకునే అవకాశం ఉంటుంది. నేను ప్రజలను కోరేది ఏంటంటే, మీకు ఖచ్చితంగా తెలిసిన విషయాలు మీరు పాటించడంలో మీరు కొంత అలసత్వం చూపిస్తున్నారు. మీతో పాటు నేను కూడా సమాజంలో భాగమే. మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏ విధమైన చర్యలు చేపట్టాలి అన్న విషయం చూసుకోవాలి. అంతేగాని ఇంకా కొత్త విషయాలు చెప్పాలి, ఇంకా కొత్త పరిశోధన చేయాలి, ఏం ఉపయోగం లేదు. మనకు తెలిసిన విషయాలు మనం ఏ విధంగా మనం ప్రజలు ఆచరింప చేసేటట్టు చేయగలము అనే విషయం మాత్రమే మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో చూస్తున్నాం కదా మనకి కొలెస్ట్రాల్ అదేవిధంగా హార్ట్కి రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా కూడా దేనివల్ల వస్తాయి, అదేవిధంగా మన ఆహారపు అలవాట్లు కానీ మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది కూడా చెప్పారు కదా. ముఖ్యంగా మన లైఫ్ స్టైల్లో మనకి ఏమైనా చిన్న ఇష్యూస్ వచ్చినా, లేదు అని అంటే మన ఆరోగ్యం పట్ల ఏమైనా అనుమానాలు వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగినటువంటి టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం అని చెప్తున్నారు. ఎవరైనా కూడా హార్ట్ని హెల్తీగా ఉంచుకోవాలనుకున్న వారు ఒకసారి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తగినటువంటి టెస్టులు చేయించుకోండి. అదేవిధంగా ఆరోగ్యంగా ఉండండి.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.